ఉన్నాడు. కరోనా కనెక్షన్ ఆయన ఉన్నట్టయితే ఈ యోగ పట్ల ఇక్కడనే వదకరం కావాలి, నేను క్షేమంగా ఉండాలి, మీ భక్తి మార్గం ఉన్నట్టయితే నేను మిమ్మల్ని మనసారి నమ్ముకున్న తల్లి అందరూ బాగా చేస్తాను. ఇక్కడ నాకు ఎవరు లేరు అండ, మీరు తప్ప అని వేడుకుంటా ఉన్నాడు. తారకేశ్వర నమో నమో, తారకనాథ నమో నమో, తారకేశ్వర నమో నమో, తారకనాథ నమో నమో, తారకేశ్వర నమో నమో, తారకనాథ నమో నమో, రూప నమో నమో, విఘ్నాతీత నమో నమో, యజ్ఞవాణి నమో నమో, శూలపాణి నమో నమో, హరార శంకర నమో నమో, దీపాబంధో నమో నమో, భక్తవత్సల నమో నమో, భవభయనాశక నమో నమో, తారకేశ్వర నమో నమో, తారకనాథ నమో నమో. శంకరుని వేడుకుంటా ఉన్నాడు. కరుణ కడక్కి వచ్చాడు. మా కొత్త మార్కెట్ వాడు. అవును, పూలు పత్రిక కోసుకొని పట్టుకొని, తాతలారా మీరు కళ్ళు చూస్తున్నా భయం అవుతాను, కళ్ళు మూసుకొని గుత్తల దొరుకుతా గుత్తలు పట్టుకున్నాను. భక్త మార్కెట్ వాడు శంకరుని వేడుకున్నాడు. వచ్చింది పూలు పత్రికలు పట్టుకున్నాడు. ఇదే వీళ్ళకి పూజ. వీళ్ళు ద్వారకం అవుతున్నాడు, నీకు పూజ చేస్తారు. నేను వీళ్ళు అట్టంటే పట్టుకోమంటే నీకు పూజ చేస్తారు. అడిగి గుళ్ళకి ఈయనే ఉంటాయని భక్తి మనసారు ముఖ్యుడు. తాతలారా గుత్తలు పట్టుకున్నాడు. అవును, ఎందులో గుత్తలు పట్టు అంటాడు వీడు. ఏ పట్టరాదని నీ మూల్యం ఏం పోతుంది, వాళ్ళు దునుకుతలు పోవచ్చు. వాడు ఏ పట్టారు పుడతా ఇంకోవాలంటా. అరే వాడు ఏమో కథ చేస్తాను, కళ్ళు మూసుకోమంటాడు, ఇంకోవాలంటాడు. 100 మందిలో మనుషులు మాట మాడతారు కదా. ఇక తొరదా నువ్వు మూసుకుంటా, నేను మూసుకున్నాను వీళ్ళు అన్నాడు. అందరు మూసుకుంటే నాకేంది, అందరూ మూసుకున్నాడు. అందులో ఇద్దరు చూసుకుంటున్నారు. 98 మంది ఇద్దరు కళ్ళే మూసుకున్నారు. ఈయన శంకరుడిని కరుణాకరాక్ష ఉన్నట్టయితే వీళ్ళు ఇక్కడే వదలకాడు. తల్లిడు పూలు పత్తి బాగ్ 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 అనుకోమంటున్నారు. మొత్తం 98 మంది చచ్చిపోయినాన్ని. ఇద్దరు పిరాడికి మాత్రమే ఉన్నారు. ఆ కళ్ళు తెలుసుకుంటున్న వాళ్ళు చూసుకుంటారు. ఒకడు పొదల పడ్డాడు, ఒకడు కంపల పడ్డాడు, ఒకడు ముఖ చిప్పలే కొట్టుకపోయినాయి, ఒక కళ్ళే కనబడతాడు. ఏంద్రో ఇదో ఏంద్రో అగ్గించేలా పోతారు. బగ్గు బగ్గు వస్తాను. అవును, ఏంద్రా మనం చాలా మంది వచ్చాం, ఇద్దరే కనబడుతున్నాం. వాళ్ళని చెడిపోయి ఇంకో చూసుకుంటాం. ఏంద్రో ఎవరు మనం ఉంటే ఇండే పోతారు, నీకు కళ్ళే కనబడతలేదు. ఏంద్రో ఇక ముఖాలు చిప్పేలేదు ఏంద్రో అనుకుంటాను. పురుక్కుంటా మనం ఇక్కడ ఉండొద్దురా. ఈ యమధర్మరాజుకి మన పని ఉండొద్దు. ఆయన ముళ్ళు ఏం పోతుంది, చూడకు ఈ యమధర్మ ముళ్ళు ఏం పోతా అని ఎక్కడ ఉంటాడు. తేపోరా అంటాడు. ఈడ ఇంతమంది పోతే అందరు వచ్చి ఇద్దరే వస్తా అండి. ఆయన ముళ్ళు ఏం పోతే మన భార్య పిల్లలంతా ఆగం. మనం ఇక్కడ ఉండొద్దురా, బొగ్గు పైకి వెళ్ళిపోదాం. గోదావరికి వెళ్ళిపోయి బొగ్గు పైన పంటలు తవ్వుకుందాం. కరువు పని పెట్టిండు ముఖ్యమంత్రి, కరువు పని పెట్టిండు. ఆడపోయి తట్టన్న మోసుకుందాం, గంట సేపు చేస్తే 100 రూపాయలు వస్తాయి. మనకి జీతం ఉండొద్దు. ఆయన ముళ్ళేం పోతుంది, పో అంటాడు, రా అంటాడు. నేను ఉండా అంటాను. అట్లా ఇట్లా ఏరుకుని యమలోకానికి ఏరుకున్నారు. వీళ్ళు ఏమో పట్టదు. ఇద్దరు ధర్మరాజు దగ్గర పోయి మొక్కుతా ఉన్నారు. ఏమని, ధర్మరాజ దండములు అని. ధర్మరాజు ఏమంటా ఉన్నాడు, చల్లవర్ధులు బిడ్డంటరా. చల్లవర్ధుడా పెద్ద ఎత్తబడేస్తాను. ఎంతమంది పంపిరు ఇందులో 100 మంది తక్కువ నాన్న భయవారానికైనా పట్టుకెళ్తారు. 100 మంది ఇప్పుడు ఎంతమంది ఉన్నావు చూడు. ఇందులో ఇద్దరు వాళ్ళేరా, ఆళ్ళపేళ్ళు వాళ్ళకు ఏమో వాడు ఎన్నో మొక్కిండు. చెట్టు ఎక్కి కళ్ళు మూసుకోమని అన్నాడు. మేము కళ్ళు మూసుకున్నాం, వాళ్ళందరూ మూసుకున్నాం. మేమే తెరుచుకున్నాం కళ్ళు. అందుకే మేము ఇటు వచ్చినాం. మేము మూసుకుంటాం, మేము ఆనే పోతాం. అంత పడద్దు. మరొకటి బాలుడు, వాడు ఎంతలా పుడతా నీ పోతే చెరువుకి ఇట్లా ఉరికెచ్చి పట్టుకురమ్మంటాను. యమధర్మరాజు అంటాను. పట్టులు ఏమంటానంటే నీతో కూడా ఏమవుతుంది అవ తక్కువ ఉంటావా. పాని ప్రాణి దే గను మీకైనా పడు తలెత్తాడు ఏ బలనే కల్పని మాయ్యా ఎగులైన పాని పాని
అతనికి శంకరుని ప్రభావం ఉన్నది ఆయనకు. ఆయన మామూలు భక్తుడు కాదు, భక్తుల్లో మహాదేవ భక్తుడు, పట్టుదల వ్యక్తి. ఆయన శంకరుడు తోడై ఉన్నాడు కాబట్టి మా పరిస్థితి అయింది. వీళ్ళే ఉంటాను నీ మూల్యం పోతాను. అరే నేను పోతామని పట్టుకొస్తాను మీరు తొండులు అంటే దారి చూపించాలంటే దారి చూపించాలంటే నీ ఎంబడి మళ్ళీ మేము రావన్నా, నీ ఎంబడి వస్తే మళ్ళీ మేము ఆడే పోతాం. మేము రామయ్యా, నువ్వు వేనా నీతో కాదు, నీ ఎంబడి మేము రాము. నిన్ను చేయమైతే అటు నువ్వు పోయినా కూడా వాడు రాడు. వాడు మామూలు మట్టి 100 మందినే ఆడు పోయినా ఇటు రాలే. నువ్వెంతనా నీ ముళ్ళు ఏమవుతాను వరకు ఏమవుతాను ఎక్కలు కోపొస్తాను వాడిని పట్టుకొస్తే నా తరం కూడా కాదు. వాడిని లెక్కెంతరా, వాడు ప్రడోకోపం ఎంత, వాడు ఎంత చిన్న పసిపిల్లవాడు. వాడు చాలా భక్తితో ఉన్నాడయ్యా, మామూలు వ్యక్తి కాదు. భక్తిలో మహాదివ్య భక్తుడు వాడు, మామూలు భక్తిపరుడు కాదు. అన్నా కూడా యమధర్మరాజు ఒక్కొక్క ఒకటి గుర్తు తెచ్చుకుంది. ఏమనంటే యమ పట్ల యమధర్మరాజుకి గుర్తు చెప్పింది. భక్తి ఉన్న వారికి ఇప్పుడైనా ఎప్పుడైనా ఏమి కాదు, ఏ కష్టం వచ్చినా కూడా, కష్టాలు వచ్చినా కూడా కడదేరిపోతాయి. కానీ ఇప్పటికైనా ఎప్పుడైనా అది వెనకటి నుంచి దేవాలయ చదువు పెట్టింది. మొక్కిన వారికే చాలా కష్టం జరుగుతుంది, కష్టం వచ్చినా కడదేరిపోతుంది. రత్తే చౌకండి ఆ ఊళ్ళే ఇదే జరిగిన విషయం చెప్పింది. ఎవరికి భక్త మార్కెండుల వారి చరిత్ర యమధర్మరాజుకి యమభటులు చెప్పింది. ఏమని, రత్తే చౌకారి కోటి పీసు ఏమైందంటే కొబ్బరికాయల దుకాణం పెట్టుకొని ఈ దుకాణంలో 11 రూపాయలు అంటే ఆ దుకాణంలో 12 రూపాయలు అంటే మనం 11 కాడికి పోతాం కానీ 12 కాడికి పోతామండి. 1 రూపాయి తక్కువ కాడికి పోతాం. ఆయన వడ్డీకి దండం ఎత్తుకుడు లెక్క తప్పు రాసుకుంటూ పోతాను. అష్ట కష్టాల పాలయ్యండు. ఏం జరిగిందంటే యమలోక ప్రపంచంలో గుర్తు చెప్తాను యమధర్మరాజుకు. ధర్మాత్మునికి ఏం కాదయ్యా, అటు పోకయ్యా, నీ పని కూడా అయితే అని చెప్తా అంటే గాయకోమంటే ముచ్చట ఏం చెప్తావా, మళ్ళీ నీ ధర్మరాజుని ఎవరో ధర్మరాజులో నువ్వు పానవుల్లో తీసుకొస్తూ చంపేస్తావు, పానవుల్లో తీసుకొస్తూ చంపుడు, ఈ పని ఇది ధర్మం అని జీవంభటుడు. అయితే నీ ధర్మం నా పరిపాలన అది. వరం ఇచ్చేటోడు శంకరుడు, విష్ణుమూర్తి సృష్టికర్త. తీసుకుపోయి అది వంత, అది నా పని, అది గంతే. పాపత్తుని పుణ్యాత్మ ఏం లేదా, అది విద్య, అది గంతే. పట్టుకపోతారు ఎవరు రమ్మా అనే వరకు ఇప్పుడు గుర్తు చెప్తే ఈనాడు ధర్మరాజా. ఏం గుర్తు అంటే అదేనే, కొత్తగా పెళ్ళయిందండి, కొత్తగా పెళ్ళయింది, గర్భధానం. చిన్నప్పుడే పెళ్ళయింది. ఎవరికి 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు చిన్నతోళ్ళు పెళ్ళయింది. అయితే ఆ పిల్లవాడు బడికి పోతా ఉన్నాడు, వస్తా ఉన్నాడు. ఓకే, ఆయన తోటోళ్ళు అందరికీ పెళ్ళి అవుతాను. ఈ ఇంటికి తిరిగి తల్లిదండ్రులు పెళ్ళి అని ముచ్చట చెప్తలేరు. ఆ తోటోళ్ళు అందరికీ పెళ్ళి అవుతానే, నాకు పెళ్ళి ఎందుకు చెప్తలేరు ఆయన మనసులో అనుకుంటాడు. అయితే రేపు పొద్దున పెద్ద మా వాళ్ళని అడుగుతాను, ఎందుకైనా మంచిగా మనసులో అనుకున్నాను. అక్కడ గర్భధానం అని అత్తగారి నుంచి ఉత్తరం వచ్చింది. ఇది ఉత్తరం వేసి అత్తగారండి నువ్వు తెలియదు, చిన్నప్పుడే పెళ్ళైంది, తినకేనారుగా ఇల్లే తెలియదు. మళ్ళీ వాళ్ళ ఉత్తరం ఏమి రాసిన వాళ్ళు, అత్త మామతో పని లేదు, అల్లుగారే రావాల్సింది అని ఉత్తరం రాసింది. అట్లకి వాళ్ళ పోతారండి ఇప్పటికైనా, మాకు అల్లుతోనే పని కానీ నీతో పని లేదైనా తల్లిదండ్రులు వాళ్ళు పోతారా, వాళ్ళు పోలే. ఈ ఉత్తరం చేతిచ్చింది. ఏంది అమ్మ, ఆయనకు పొద్దుకే రేసి కట్లు, ఈవిల కుమారుడు. అయితే ఏంది బిడ్డ, ఏ ఊరన్నీ ఏం పోవాలి, ఏమన్నా బిడ్డ బైంద్రావు వాళ్ళ మీ అత్తగారు ఊరు బైంద్రావు అనుకుంటూ పోమని చెప్పింది. మనం ఉన్నది భోజనగరం, మా వీళ్ళు ఉన్నది భోజనగరం అనుకుంటూ బొమ్మని చెప్పింది. ఎవరు తల్లిదండ్రులు. ఇక మంచి చదువుకున్నాడేనా, బైంద్రావు అని రాదా అనుకుంటూ పోతాడు. బైంద్రావు అనుకుంటూ పోతాను. మంచిగా పుట్టు తయారు అత్తగారికి తమ్మరపడతాడు ఎవరైనా, అది ఊరు తెలియదు అనుకుంటూ పోవుడే. ఏమో నన్నే రమ్మని పిలిచాడు, నాకే తక్కువ నేను పోతాను. ఉల్లాసం బైంద్రావు అనుకుంటూ పోతారు ఫోన్ పట్టుకొని. ఆ ఊళ్ళే తెలుసున్న పొద్దున్న చైన్లు వేసింది కాపు వాళ్ళు ఒడిచెళ్ళు ఎత్తుకొని పిట్టలను కొడతాను. లే రమ్మ అని కొడుతున్నాను వాళ్ళు. అబ్బా ఈయన పక్క పట్టే పోతాను పోయి బైంద్రావు ఈయన అంటారు. అంటే ఆ దేశ భాష ఏందట అంటే బైంద్రావు అంటే ఆ పిట్టలను తిందురావు అని పిలిచినట్ట. నీ పెళ్ళాం ఉండమయ్యా, మేమే కొట్టి సత్తాను, మా చెయ్యిలన్నీ పోతానాయి, మా కళ్ళన్నీ పోతానే, మా తప్పని వస్తాయి, పొడిచలు అనుకుని కొడతా అంటే అవి పోతాంటే నువ్వు ఇంకా వాటి రమ్మని పిలుస్తావా? పెళ్ళాం ఉండమయ్యా మంచాలు దిగిన అందరూ కాపోళ్ళు ఒడిచలు అనుకుని దిట్ట వేసిన అక్కడ అయిపోయింది. అక్కడ
ఈ మహేంద్రరావు పోయింది ఏమనుకుంటా పోవాలి అబ్బా అయ్యా అంట అబ్బాయి కాదు అని చెప్పింది పిట్టలు అంటే పిట్టలు లేచిపోవాలని వీళ్ళు చెప్పింది ఈ కాపోలు చెప్పింది ఇక మహేంద్రరావు పోయింది అడుగున బట్టే పోయింది చూస్తా కూడా పోతాను అవులే పాపం ఎరుకలు సాయన్న భార్యలు ఆయనకు 2 భార్యలు 10 మంది పిల్లలు నాకంటే 2 ఎక్కువనే ఆయనకు నాకు 2 భార్యలే నాకు 8 మంది పిల్లలే ఇది నాది నిజం అనేది చెప్పండి నిన్న అయితే చూడని చెప్పింది నిజమేనమ్మా నాకు 2 భార్యలు 8 మంది కొడుకులు నాకు బిడ్డలు లేరు ఈయన నా పెద్ద కొడుకే ఈయనకి 2 కొడుకులే ఈయన 2వ కొడుకే ఈయనకి పెళ్లి కాలే అప్పుడు పొద్దుగాల వచ్చిన ఆయన 3వ కొడుకు ఆయన చదువుకుంటాడు ఇంకా అయితే అమ్మ ఆడుతుంటాను కూడా అని చెప్పింది ఈ ఎరుకుల సాయన్న భార్య మనం నీస కొడుకులు చిన్న భార్య అంటది ఏదైనా మనం ఎవరు తప్పబడిపోయింది ఏమైనా పప్పుచారు కూరగాయల పోయినా ఏందా ఏదో షికారి పోరాదా ఇక పని లేదంటే నీ మాట కడితేనే పోతే కొంగలకు ఉడతారు దేనికన్నా రాత్రి అన్న ఉంటే పెట్టా అన్నాడు ఉండదండి భోజనం చేయండి చిన్న భార్య తీసుకొచ్చి భోజనం పెట్టిందండి భోజనం ఫోన్ చేసుకున్నాడు ఉత్తుకర్రలు చేతిలో పట్టుకున్నాడు ఎరుకుల సాయన్న ఉత్తుకర్ర చేతిలో పట్టుకుని పోయిండు చెరువు ఒడ్డుకు పోయిందండి చెరువు ఒడ్డు పేరు కొంగలు వస్తా అని ఆ కొంగలను చూసిండు ఉత్తుకర్రలు పెట్టుకున్నాడు ఎరుకుల సాయన్న ఆ కట్ట మీదకెళ్ళి తోవా మంచిగా నారు ఎక్కువ పెట్టుకున్నాడు ఇక ఒక్కడి పడే మోపు అవుతుంది కొంగ దగ్గర కట్టిన గూట్లో బయట వస్తుంది మహానుభావుడు అయ్యగారు అనంగా పోకుండా దగ్గర పోయి అవి ఉంటే కొంగ గెబ 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 అయిపోయింది ఉండమయ్యా నా పిల్లల నోటికాడ అనుభవం నా భార్య పిల్లలు మేము కడుపుంటే తినేటోళ్ళం శాస్త్రం నీకే పోయే కాలం వచ్చిందని ఆ ఉత్తుకర్రలు తీసుకున్నాడు కదా ఆయన అయ్యగారి పని తిట్టు వేసిన అక్కడ బాబో అయ్యో బాబో అయ్యో బాబాయ్య కాదు ఏమన్నా మరి ఇక 1 దిగాలి 2 దిగాలి 3 దిగాలి 4 దిగాలి అనమాట పాంచని ఆయన ఏం చెప్పుకున్నాడు అంటే కొంగలు షికారు పెడితే ఓటమి కూడా పడాలని ఆయన చెప్పుకున్నాడు మర్చిపోయిండు మహేంద్రరావు పోయింది ఆ తూర్పు పోయింది ఇక 1 దిగాలి 2 దిగాలి 3 దిగాలి 4 దిగాలి అంటున్నాడు అనుకుంటూ పోతాం తోలంబడి సాయంపేట నుంచి ఆమె సాగు ట్రాన్స్ఫర్ మన జోగంపల్లి గ్రామానికి వస్తున్నాడండి మధ్యలో పెద్ద బుడుగు వర్రే 4 పనులు కట్టుకొని ఆమె సాగు మన ఊరికి వస్తున్నాడండి వచ్చే వరకు ఒక బండి దిగబడ్డది ఇంకా 3 ఒడ్డుకున్నాయి ఒక్కటి తిప్పల పడంగా ఒక్కటి ఎక్కిందండి ఒడ్డుకు ఇంకా 3 అవతల ఒడ్డుకే ఉన్నాయి అది మళ్ళీ దిగబడి అందులోనే పడ్డది 2 ఒడ్డుకున్నాయి ఒకటి ఈ ఒడ్డుకున్నది ఒకటి అలా దిగబడ్డది అయ్యగారు ఆడికి పోయిండు తోపడి ఈ ఊరి చాంపిడ పోతాను అనుకోండి ఆడపోయిండు 1 దిగాలి 2 దిగాలి 3 దిగాలి 4 దిగాలి అంటాను నీ పెళ్ళం ఉండమయ్యా ఒక్క బండి దిగబడితేనే ఒడ్డు ఎక్కితానికి ఇంత తిప్పల పడ్డాము 2 ఊళ్ళో పిలుచుకున్నా ఈ ఒక్కటి దిగబడి ఇంకా అన్ననే ఉన్నది రానే రాలే ఇంకా 2 ఒడ్డుకున్నాయి ఈయనతో కూడా ఇల్లు పడమంటావా అవి తాప దగ్గర నువ్వు రూలు కర్ర తీసుకున్నాడు అయ్యగారి పని తిట్టుగా వేసింది అక్కడ అమ్మో అయ్యో కాదు మసాలా చేయాలి ఏమన్నారని ఆయన చెప్పు వేడి బజ్జీలు తింటా ఇక 1 లేవాలి 2 లేవాలి 3 లేవాలి 4 లేవాలి అనమన్నా పని ఎందుకంటే అలా పడే దిగబడి లేచిపోవాలి ఆయన చెప్పుకున్నాడు ఇక ఇది మర్చిపోయిండు ఆడికి పోకుండా తోయంబడి 1 లేవాలి 2 లేవాలి 3 లేవాలి 4 లేవాలి అంటాను దారం బట్టి ఇంకా చిత్రకథ ఒక్కరు చూపెట్టు నాకు తాతగారు ఇది దీంట్లోనే భక్తి ఎల్లకెళ్ళి వచ్చిందని చెప్పి శాస్త్రం చెప్పుడు లేదు నాకు శాస్త్రం రాదు